ఒక జట్టుగా ఉండే యూరప్ సమాజంలో చీలికలు వస్తున్నాయి. తాజాగా అమెరికా ఇజ్రాయెల్ మీద చేస్తున్నటువంటి యుద్ధంలోకి మేము అంటే ఈ హౌతీల మీద చేస్తున్న దాడి ఉంది కదా, దానికి మేము పార్టిసిపేట్ చెయ్యం కానీ అమెరికా బ్రిటన్ చేస్తున్న యుద్ధాన్ని సమర్థిస్తున్నామని యూరప్లో ఉన్న 10 దేశాలు సంతకం చేస్తే, ఇటలీ అట్లాగే మరొక వైపున ఇటలీకి తోడుగా ఫ్రాన్సు కూడా జట్టు కట్టి స్పెయిన్, ఈ 3 దేశాలు కలిసి మేము అందులో పార్టిసిపేట్ చేయబోమని ప్రకటించినాయి. ఇటలీ, ఫ్రాన్సు, స్పెయిన్ దాన్ని వ్యతిరేకించినాయి. యూరోప్ యూనియన్లోనే ఉంటూ దాంట్లో మేము పార్టిసిపేట్ చేయబోమంటూ దాన్ని వ్యతిరేకిస్తున్నామని ప్రకటించి, అది అమెరికాకు ఒక పెద్ద షాక్. అయితే ఇప్పుడు యూరోప్ యూనియన్లో మరొక చీలిక ఏంటంటే, రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో ఉక్రెయిన్కి అమెరికా ఆయుధాలు ఇవ్వడం తగ్గించేసింది, సాయం చేయడం తగ్గించేసింది. యూరోప్ యూనియన్ సాయం చేయడానికి ప్రిపేర్ అయినప్పుడల్లా రష్యాకు అనుకూలంగా యూరోప్లో ఉన్నటువంటి హంగరీ అడ్డుపడుతోంది, తన వీటో అధికారాన్ని అడ్డుపెడుతోంది. ఇప్పుడు యూరోపియన్ పార్లమెంటులో హంగరీ ఓటు హక్కుని తీసేయాలంటూ పెట్టినటువంటి తీర్మానం సంచలనం సృష్టించింది. ఇందులో దాదాపుగా హైయెస్ట్ ఎంపీస్ 120 EU పార్లమెంట్ మెంబర్స్ హ్యావ్ సైన్డ్ ఏ పిటిషన్ డిమాండింగ్ టు స్ట్రిప్ Hungary of its voting rights to pave way for a crucial aid package for Ukraine. Hungary in December 2023 had blocked a key aid package for Kyiv to continue its fight back against Russia. Finnish EU MP Petri Sarvamma, who launched the petition, accused Hungary of holding the Western Bloc hostage over aid to Ukraine and said stripping PM Viktor Orban of his voting rights is the ఓన్లీ వే టు సెక్యూర్ ఎయిడ్ ఫర్ Kyiv. ఉక్రెయిన్కి సాయం చేయాలంటే హంగరీకి ఓటు హక్కు తీసేయాలి. అప్పుడు హంగరీకి ఓటు హక్కు లేకపోతే మనం చేయగలుగుతామంటే 120 మంది సంతకాలు పెట్టారు పార్లమెంట్ సభ్యులు.